సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల సాగునీటి కళ సాకారమవుతోంది. ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసిన ఈ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి సాగునీరు అందించిన ఘనత మాత్రం కాంగ్రెస్కే దక్కింది. సీతారామ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భగీరథ ప్రయత్నంపై ఇన్సైడ్ స్టోరీ. సీతారామ ప్రాజెక్టు ఉమ్మడి ఖమ్మం జిల్లాను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసే ప్రతిష్టాత్మక సాగునీటి పథకం ఆగస్టు 15న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం పూసుగూడెం సమీపంలో ప్రాజెక్టు పంప్ హౌస్ 2 దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు కలిసి పూజలు చేసి ప్రారంభించారు. అదే రోజు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ సీతారామ ప్రాజెక్టు ఘనత తమదే అంటూ ప్రకటించుకున్నారు. కానీ ఈ పథకానికి నిధులిచ్చి పూర్తి చేసింది తామేనని సీఎం మంత్రులు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సీతారామ డీపీఆర్ ఆమోదం పొందలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 67 టీఎంసీల నేటి కేటాయింపును సాధించిన అంశాన్ని ప్రస్తావించారు. జలాశయాలు, కాల్వలు నిర్మించకుండా హడావిడిగా ప్రాజెక్టును నిర్మించారని మండిపడ్డారు. కమిషన్ల కోసమే పంప్ హౌస్ మోటార్లు పెట్టారని, వాటిని ట్రయల్ రన్ చేయకుండా కనీసం కరెంటు కనెక్షన్ ఇవ్వకుండా పక్కన పెట్టేశారని బీఆర్ఎస్ నేతలపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీతారామ ప్రాజెక్టు కోసం మంత్రి తుమ్మల ఎంతో కృషి చేశారు. 1986లో ఎన్టీఆర్ కేబినెట్ నుంచే గోదావరి జలాల సద్వినియోగానికి ప్రయత్నించారు. ఆ తర్వాత చంద్రబాబు మంత్రివర్గంలోనూ ఇందుకోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. అయితే వరంగల్ జిల్లా దేవాదుల ప్రాజెక్టు నిర్మాణంతో నిధుల సమస్యతో తుమ్మల ప్రతిపాదనలు పట్టాలెక్కలేదు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పవర్లోకి వచ్చింది. అప్పటి సీఎం కేసీఆర్ తుమ్మలను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించి గులాబీ కండువా కప్పారు. అప్పుడే సీతారామ ప్రాజెక్టు నిర్మాణం అంశాన్ని కేసీఆర్ దగ్గర ప్రస్తావిస్తే ఒప్పుకున్నారు. 2014 ఎన్నికల్లో తుమ్మల ఓడిపోయినా కేసీఆర్ తన కేబినెట్లోకి తీసుకుని మంత్రి పదవి ఇచ్చారు. 2016 ఫిబ్రవరి 16న సీతారామ ప్రాజెక్టుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం రోళ్లపాడు దగ్గర శంకుస్థాపన చేశారు కేసీఆర్. 2018లో కేసీఆర్ రెండోసారి పవర్లోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగాయి. గత ప్రభుత్వం 8,000 కోట్లు ఖర్చు పెట్టినా కేవలం 80 కోట్లతో వైరాలింగ్ కెనాల్ నిర్మించలేదు. 2019 ఎన్నికల ముందుకు బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన తుమ్మల కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యే అయ్యారు. సీఎం రేవంత్ కేబినెట్ లో మంత్రి అయ్యారు. దీంతో తుమ్మల ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తెచ్చారు. వైరాలింగ్ కెనాల్ నిర్మిస్తే సాగర్ నీళ్లు రాకపోయినా గోదావరి జలాలతో 1,50,000 ఎకరాల్లో పంటలకు సాగునీరు ఇవ్వొచ్చని మంత్రి తుమ్మల ప్రతిపాదనకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తక్కువ సమయంలో పంప్ హౌస్ మోటార్లు ట్రయల్ రన్ సక్సెస్ చేసి లింక్ కెనాల్ పూర్తి చేసి ఆగస్టు 15 నాటికి సీతారామ ప్రాజెక్టు ప్రారంభించి ప్రజలకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంది. ఈ ప్రాజెక్టు కోసం భగీరథ ప్రయత్నం చేసిన ఘనత తుమ్మలకే దక్కుతుంది.